హలో బడ్డీస్, నా పేరు సాయి చంద్ చిలుకూరి. వెల్కమ్ టు మైండ్స్ అకాడమీ. సో ఈరోజు కరెంట్ అఫైర్స్ చూసే ముందు మీకు ఇక్కడ కనిపిస్తున్న కంటెంట్ యొక్క పీడిఎఫ్ ఫైల్స్ కావాలి అనుకుంటే మైండ్స్ అకాడమీ అప్లికేషన్ని ప్లే స్టోర్ నుంచి అండ్ iOS నుంచి ఇన్స్టాల్ చేసి పెట్టుకోండి మీ మొబైల్ ఫోన్స్లో. ఫైన్. సో ఈరోజు కరెంట్ అఫైర్స్లోని ఇంపార్టెంట్ టాపిక్స్ చూసుకుంటూ వెళ్ళిపోదాం. ఫస్ట్ టాపిక్ వచ్చి బోట్సువానాలో గజరాజులు, ఏనుగులు అనేటువంటివి చాలా వరుసగా చనిపోతూ వస్తున్నాయన్నమాట. ఎందుకు ఏంటని చూస్తే ఆఫ్రికా ఖండంలోని బోట్సువానాలో ఉన్నటువంటి ఉత్తర ప్రాంతంలోని ఒకవాంగో డెల్టా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. ఒకవాంగో డెల్టాలో ఏనుగులు చాలా పెద్ద సంఖ్యలో చనిపోవడం జరుగుతుందన్నమాట గత కొన్ని రోజులుగా. అయితే ఎందుకోసం ఇట్లా అని చూసుకుంటే అక్కడ కరువు లేదు, అండ్ అక్కడ ఎవరు వేటగాళ్ళు హంటింగ్ కూడా ఎవరు చేయట్లేదన్నమాట. సో అటు కరువు లేదు, వేటగాళ్ళ యొక్క దుశ్చర్యలు లేవు, అండ్ సైనైడ్, యాంథ్రాక్స్ లాంటి వాటిపైన ప్రయోగాలు కూడా ఏమీ జరగలేవు. కానీ కొన్ని ఏనుగుల యొక్క డెడ్ బాడీస్ని, కళేబరాల్ని గమనిస్తే అవి ఉన్న చోటనే కుప్పకూలి చనిపోయినట్లుగా మనకు కనిపిస్తుంది అనమాట. అండ్ వాటిలో నాడీ సంబంధ వ్యాధితోటి కానీ, లేకపోతే ఏనుగుల్ని పట్టుకొని ఉండేటువంటి పరాన్నజీవులు అంటే వైరస్ లాంటి యొక్క కారణాలతో కానీ ఇవి చనిపోయి ఉండవచ్చు అని చెప్పేసి ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారనమాట. అయితే ఎందుకోసం ఇట్లా జరిగింది, మరి ఎందుకోసం ఏనుగులన్నీ చనిపోతున్నాయని అక్కడి లోకల్ గవర్నమెంట్ ఆ యొక్క ఏనుగుల డెడ్ బాడీస్కి ఇప్పటి వరకు పోస్ట్ మార్టం అనేటువంటిది చేయలేదన్నమాట. సో వాటిని పరీక్షించకపోవడం వల్ల ఎందుకోసం ఈ విధంగా చనిపోతున్నాయనేటువంటిది మనకు బయటకు తెలవట్లేదు. సో ఒకవేళ గవర్నమెంట్ కనుక దీనిపైన చర్యలు తీసుకొని ఎందుకోసం ఇలా చనిపోతున్నాయని చూసి టెస్ట్ చేస్తే మాత్రం మేబీ తెలిసే అవకాశం ఉంది. కానీ ఈ యొక్క బోట్సువానాలోని ఒకవాంగో డెల్టా అని చెప్పేసి ఇప్పుడు అనుకున్నాం కదా, ఈ ఒకవాంగో డెల్టాలో దాదాపు 15,000 ఏనుగులు ప్రస్తుతం ఉన్నాయన్నమాట. అంటే చాలా పెద్ద మొత్తంలో అక్కడ గజరాజులు మంచిగా సంచరిస్తున్నారు. కానీ దాంట్లో మాత్రం ఇప్పుడు కొన్ని చనిపోయాయి. మరి దీనిపైన ముందు ఏమైనా ఇన్ఫర్మేషన్ వస్తుందేమో చూద్దాం. కానీ ఈ ఒకవాంగో డెల్టా అనేది మనం ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోవాలి. ఎక్కడ ఉంది ఇది? బోట్సువానా అనేటువంటి దేశంలో, అక్కడ ఉత్తర ప్రాంతంలో ఉందన్నమాట. ఇది బోట్సువానా ఎక్కడ ఉంది? ఆఫ్రికా కాంటినెంట్లో ఉండడం జరిగింది. ఫైన్. నెక్స్ట్, మయన్మార్ గనిలో 162 మంది చనిపోవడం జరిగింది. చాలా విషాదకరం. ప్రపంచంలోనే అతిపెద్ద పచ్చరాళ్ళ పరిశ్రమకు నిలవైనటువంటి మయన్మార్లోని హపకంత్ పట్టణంలో భారీ వర్షాలకు పచ్చరాళ్ళ గనిలో మట్టి మేటలు అనేటువంటివి కూలిపోయి అది మొత్తం బురదగా మారిపోయి అందులో దాదాపుగా 162 మంది కూరుకుపోవడం జరిగిందనమాట. సో ఆ విధంగా వాళ్ళు కూరుకుపోయి ఊపిరాడక మరణించడం జరిగింది. అయితే అక్కడ అంటే ఈ హపకంత్ అనేటువంటి పట్టణంలోనే కాకుండా మయన్మార్లో ఉన్నటువంటి ఈ పచ్చరాళ్ళ గన్లు ఏవైతే ఉన్నాయో అక్కడ వర్షాకాలంలో ఈ విధంగా వర్షాలు పడుతూ ఎప్పుడు కూడా కూలిపోతూ ఉంటాయన్నమాట. సో కూలిపోతున్నప్పుడు కొద్ది మొత్తంలో అంటే నిజానికి అక్కడ చనిపోతూ ఉంటారు. సో ఈ యొక్క ఇన్సిడెంట్స్ వల్ల. కానీ 2013 సంవత్సరంలో ఇదే విధంగా మట్టి మేటలు అనేటువంటి కూలిపోయి దాదాపు 113 మంది చనిపోయారు. ఆ తరువాత ఇంత భారీ మొత్తంలో ఈ యొక్క కూలీలు చనిపోవడం అనేది, కార్మికులు అనే వాళ్ళు చనిపోవడం అనేది ఇదే ఫస్ట్ టైం అనమాట. దాదాపు 162 మంది చనిపోయారు. మరి దానిలో ఏం చేస్తున్నారంటే ఈ యొక్క పచ్చరాలను శుభ్రం చేస్తూ ఉంటారనమాట. శుభ్రం చేస్తూ ఈ యొక్క పరిశ్రమలకు అందిస్తూ ఉంటారు. సో ఈ విధంగా ఇన్సిడెంట్ జరిగింది. అయితే ఇది మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. ఏంటంటే ఈ హపకంత్ పట్టణము దేనికి ప్రసిద్ధి, అండ్ మయన్మార్లో ఉన్నటువంటి హపకంత్ పట్టణం దేనికి ప్రసిద్ధి అనేటువంటి క్వశ్చన్ రావచ్చు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇంపార్టెంట్. దేనికి? పచ్చరాళ్ళ పరిశ్రమకు. ఫైన్. నెక్స్ట్, కోవిడ్ బాధితులకు పోస్టల్ బ్యాలెట్ దేనికోసం వాడతారు? ఎన్నికలలో మనం ఓటు వేయడం కోసము ఈ పోస్టల్ బ్యాలెట్ని వాడుతూ ఉంటాం అనమాట. ఇప్పుడు ఇది కరోనా వైరస్ డిసీజ్తో బాధపడుతున్నటువంటి వారికి కూడా ఈ యొక్క పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఎలక్షన్స్లో అంటే ఓటు వేయడానికి అవకాశం కల్పిస్తున్నారట. ఎక్కడ చూసుకుంటే ఇప్పుడు వస్తున్నటువంటి బీహార్ అసెంబ్లీ ఎన్నికలు, అదేవిధంగా మధ్యప్రదేశ్లోని 24 స్థానాల యొక్క ఉప ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుందనమాట. ఏంటి అంటే ఇప్పుడు కేసెస్ దేశవ్యాప్తంగా చాలా విపరీతంగా పెరిగిపోతున్నాయి. అంటే కమ్యూనిటీ స్ప్రెడ్ అనడానికి ఇంకా మనం ఎవరు సాహసించట్లేదు, ఇంకా అక్కడి దాకా రాకపోవచ్చు. కానీ కేసెస్ మాత్రము యావరేజ్గా
15,000 కంటే పైబడే ప్రతిరోజు నమోదవుతూ వస్తున్నాయన్నమాట. కానీ ఈ యొక్క బీహార్లో ఏంటి అంటే ఈ నవంబర్ 26 తోటి అక్కడి యొక్క అసెంబ్లీ టైం అనేది 5 సంవత్సరాల సమయం అనేది పూర్తి అవుతుందన్నమాట. అయితే అంత లోపల ఖచ్చితంగా ఎలక్షన్స్ని కండక్ట్ చేయాలి. మరి కండక్ట్ చేయాలి అంటే ప్రతి ఒక్కరికి ఓటు హక్కు అనేటువంటిది ఉంది కదా. ఓటు హక్కు ప్రాథమిక హక్క, రాజ్యాంగపు హక్క తెలుసు కదా మీకు. ఓటు హక్కు అనేది రాజ్యాంగపు హక్కు. ఫైన్. సో అందరికీ ఒక రాజ్యాంగం ఇచ్చినటువంటి ఈ హక్కును సద్వినియోగం చేసుకోవాలి. వాళ్ళకు ఆ విధమైనటువంటి అవకాశాన్ని కల్పించే రెస్పాన్సిబిలిటీ ఎవరిపైన ఉంటుంది? కేంద్ర ఎన్నికల సంఘం పైన ఉంటుంది. కాబట్టి వీళ్ళందరూ కూడా ఓటు వేసే విధంగా, అంటే వాళ్ళకు కరోనా వచ్చినప్పటికీ కూడా వాళ్ళు ఓటు వేసి వాళ్ళ యొక్క ప్రభుత్వానికి, అంటే వాళ్ళకు నచ్చినటువంటి ప్రభుత్వాన్ని ఎన్నుకునేటువంటి అవకాశాన్ని కల్పించాలని కేంద్ర ఎన్నికల సంఘం ఒక డెసిషన్ తీసుకుంది. అదేంటి అంటే ఇప్పటి వరకు 80 సంవత్సరాల పైబడ్డటువంటి వారికి మాత్రమే ఈ పోస్టల్ బ్యాలెట్ యొక్క ఫెసిలిటీని, సౌకర్యాన్ని ఇచ్చేవారనమాట. అంటే ఈ 80 ఇయర్స్ కంటే పైన ఉన్నటువంటి వాళ్ళకి ఏంటంటే పాపం వాళ్ళు శారీరకంగా వీక్గా ఉంటారు కదా. సో వీళ్ళు ఈ పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని వాడుకునేటువంటి వాళ్ళు. కానీ ఇప్పటి నుంచి ఈ యొక్క ఎలక్షన్స్ కోసము 65 సంవత్సరాల పైబడ్డ వారికి కూడా అండ్ వారితో పాటు కోవిడ్ పాజిటివ్, అంటే కరోనా వైరస్ పాజిటివ్ వచ్చినటువంటి వ్యక్తులు, అదేవిధంగా హోమ్ క్వారంటైన్లో ఉన్నటువంటి వారికి కూడా దీన్ని వర్తింప చేయాలి ఈ పోస్టల్ బ్యాలెట్ అనేటువంటి దాని విధానాన్ని అని చెప్పేసి కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో బీహార్ ఎలక్షన్స్ ఎప్పుడున్నాయి? నవంబర్ 26. దీంతోపాటు మధ్యప్రదేశ్లోని 24 స్థానాల ఉప ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. ఫైన్. నెక్స్ట్, కోవిడ్ బాధితుల యొక్క పర్యవేక్షణకు ఒక చిన్ని బుల్లి పరికరాన్ని కనుక్కోవడం జరిగిందనమాట. సో కరోనా వైరస్ తోటి బాధపడుతున్నటువంటి వారి యొక్క పర్యవేక్షణ కోసము తపాలా స్టాంప్ ఎంత చిన్నగా ఉంటుంది అంత తపాలా స్టాంప్ యొక్క పరిమాణంలో ఒక చిన్ని పరికరాన్ని అమెరికా శాస్త్రవేత్తలు తయారు చేశారనమాట. ఇదేంటి అంటే దీంట్లో శరీర ఉష్ణోగ్రత, అదేవిధంగా మన బ్లడ్లో, రక్తంలో ఉండేటువంటి ఆక్సిజన్ యొక్క స్థాయిని నమోదు చేయడానికి అనేక సెన్సార్స్ అనేటువంటివి ఉండటం జరిగింది. సో ఈ సెన్సార్స్ ద్వారా ఎప్పటికప్పుడు మన బాడీ టెంపరేచర్, మన బ్లడ్లో ఆక్సిజన్ యొక్క లెవెల్స్ని కూడా ఎప్పటికప్పుడు నమోదు చేస్తుంటాయన్నమాట. అదేవిధంగా ఈ యొక్క బాధితులకు, కరోనా వైరస్ తోటి బాధపడుతున్నటువంటి వారిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించడానికి, వారి యొక్క వ్యాధి లక్షణాలను, వారి యొక్క ఆ డిసీజ్ సిమ్టమ్స్ని ఎప్పటికప్పుడు ముందుగానే పసిగట్టి ఇన్ టైంలో, అంటే సకాలంలో వైద్యం చేయడానికి వీలు కలిపే విధంగా ఈ యొక్క చిన్ని పరికరం సహాయపడుతుంది అని చెప్పేసి దీన్ని తయారు చేసినటువంటి శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దాని పేరేం చెప్పలేదు కానీ సో ఈ విధంగా ఈ యొక్క కరోనా వైరస్తో బాధపడుతున్న వాళ్ళ కోసం మాత్రము అమెరికా శాస్త్రవేత్తలు దీన్ని తయారు చేయడం జరిగింది. ఫైన్. నెక్స్ట్, మయన్మార్లో ఉన్నటువంటి ఉగ్రవాద సంస్థలకు చైనా సహకారాన్ని అందిస్తుంది. సో మయన్మార్లో ఉన్నటువంటి వారికి, అంటే ఉగ్రవాద సంస్థలకు చైనా సపోర్ట్ చేస్తుంది. ఎందుకోసం చూద్దాం. మయన్మార్ పశ్చిమ ప్రాంతంలోనే అరాకన్ ఆర్మీ AA. సో అరాకన్ ఆర్మీ అండ్ అరాకన్ రోహింగ్యా సాల్వేషన్ ఆర్మీ ARSARSA. అరాకన్ రోహింగ్యా సాల్వేషన్ ఆర్మీ అనేటువంటి 2 ఉగ్రవాద సంస్థల యొక్క ప్రాబల్యం అనేది చాలా చాలా ఎక్కువ. ఎక్కడ? మయన్మార్ పశ్చిమ ప్రాంతంలో. అయితే 2019 సంవత్సరంలో సైన్యం పైన జరిగినటువంటి దాడిలో, దాంతోపాటు గత సంవత్సరం అంటే లాస్ట్ ఇయర్ 2019 సంవత్సరంలోనే నవంబర్లో నిషేధిత తాంగ్ నేషనల్ లిబరేషన్ ఆర్మీ దాన్ని నిషేధించారనమాట. అదేంటి? తాంగ్ నేషనల్ లిబరేషన్ ఆర్మీ. సో 2019 సంవత్సరంలో సైన్యం పైన అటాక్ చేసినప్పుడు, దాంతోపాటు తాంగ్ నేషనల్ లిబరేషన్ ఆర్మీ అనేటువంటి ఒక నిషేధిత సంస్థ దగ్గర నుంచి వీళ్ళు ఆయుధాలని స్వాధీనం చేసుకున్నప్పుడు, సో ఈ 2 సంఘటనల్లో కూడా చైనాలో తయారైనటువంటి ఆయుధాలే ఎక్కువగా ఉన్నట్లు మయన్మార్ చెప్పడం జరిగిందనమాట. సో ఈ విధంగా మయన్మార్కి వ్యతిరేకంగా, అదేవిధంగా పశ్చిమ ప్రాంతంలో ఉన్నాయి, అంటే మయన్మార్కి పశ్చిమ ప్రాంతంలో ఉంది అంటే ఆల్మోస్ట్ ఇండియాకి దగ్గరగా ఉన్నట్టే కదా. సో అక్కడ కార్యకలాపాలు నిర్వర్తిస్తున్నటువంటి ఉగ్రవాద సంస్థలకు చైనా నుంచి ఆయుధాల యొక్క సరఫరా జరుగుతుంది అంటే అటు మయన్మార్కి ఇటు ఇండియాకి రెండింటికి కూడాను ఇబ్బంది కలిగించడం కోసమే చైనా ఈ విధంగా చర్యలు తీసుకుంటుంది. ఈ విధంగా
పరంగా వాళ్ళకి సపోర్ట్ చేస్తుందని చెప్పేసి మయన్మార్ చెప్పడం జరిగిందనమాట. సో ఈ అరాకన్ ఆర్మీకి భారీ ఎత్తున ఫండింగ్ కూడా, నిధుల్ని కూడా సమకూరుస్తున్నట్లుగా రష్యా టీవీకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో మయన్మార్ సీనియర్ జనరల్ అయినటువంటి మిన్ ఆంగ్ హ్లాయింగ్ గారు చెప్పడం జరిగిందనమాట. ఎందుకోసం మరి ఈ విధంగా చేస్తుంది అంటే, ఇప్పుడు ఇండియాతో ఉన్నటువంటి ఇష్యూస్ మనకు తెలిసినవి. అయితే పాకిస్తాన్ తోటి ఉన్నటువంటి సరిహద్దులలో చొరబాటు ఘటన తరహాలు, సో అక్కడ ఏంటి ఈ విధంగా బార్డర్ క్రాస్ చేసి లోపలికి వచ్చి మన వాళ్ళని చంపేస్తూ విధంగా అశాంతిని కల్పించే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కదా. సో అటువంటి ఘటన తరహాలో మయన్మార్ సరిహద్దుల్లో కూడా చిక్కులు తెచ్చిపెట్టి మన ఇండియాని బలహీనపరచాలని చెప్పేసి చైనా యొక్క స్ట్రాటజీగా ఇది తెలుస్తుంది. ఫైన్. సో ఈ విధంగా ఇండియాను ఉక్కిరి బిక్కిరి చేద్దామని చెప్పేసి అది అనుకుంటుంది, చైనా అనుకుంటుంది. కానీ మన ఇండియన్ గవర్నమెంట్ ఎప్పటికప్పుడు తగిన చర్యలు తీసుకుంటూ బుద్ధి చెబుతూనే వస్తుంది. ఫైన్. నెక్స్ట్ చూద్దాం. విండీస్ దిగ్గజ క్రికెట్ ఆటగాడు, వెస్టిండీస్ దిగ్గజ క్రికెట్ ఆటగాడైనటువంటి సర్ ఎవర్టన్ వీక్స్ వారు కన్ను మూయడం జరిగింది, మరణించారనమాట. అయితే వీరు ఒక రికార్డును నమోదు చేశారనమాట. అదేంటి అంటే, వరుసగా 5 మ్యాచ్లలో 5 సెంచరీలు చేసినటువంటి రికార్డ్ ఇప్పటికీ వీరి పేరు మీదనే ఉంది. ఎవరు? సర్ ఎవర్టన్ వీక్స్. వీరేంటి 5 మ్యాచ్లలో వరుసగా 5 సెంచరీలు చేశారు. అండ్ డబ్ల్యూ త్రయంగా పిలిచేటువంటి ఫ్రాంక్ వారెల్, క్లైడ్ వాల్కాట్, ఎవర్టన్ వీక్స్లో, సో ఈ యొక్క డబ్ల్యూ అంటే వీళ్ళు ముగ్గురు అనమాట. ఫ్రాంక్ వారెల్, క్లైడ్ వాల్కాట్, ఎవర్టన్ వీక్స్. ఈ ముగ్గురు యొక్క పేర్లలో డబ్ల్యూ అనేది చాలా కామన్గా, వారెల్, వాల్కాట్, వీక్స్. సో ఇందులో వీక్స్ వీరు చివరి వారు అయ్యారనమాట, వీరు మరణించారు. సో వీరి యొక్క పేరేంటి? సర్ ఎవర్టన్ వీక్స్. వీరి పేరు మీద ఉన్నటువంటి రికార్డ్ ఏంటి? 5 వరుస మ్యాచ్లలో 5 వరుస సెంచరీలు చేసినటువంటి రికార్డు. దీంట్లో చివరి 4 సెంచరీలు మన ఇండియా పైనే చేశారనమాట వీక్స్ గారు. సో ఫైన్. ఆ విధంగా ఇండియా పేరు కూడా రికార్డ్స్లో ఉంది. నెక్స్ట్, 12 రోజులలో 4000 కిలోమీటర్లు. ఏంటి 12 రోజులలో 4000 కిలోమీటర్లు పాసిబిలిటీ ఉందా? మేబీ ట్రైన్లోనో కార్లోనో కష్టపడితే అండ్ ఫ్లైట్లో ఈజీగా వెళ్ళిపోవచ్చు. మరి ఇదేంటి చూద్దాం. మన భారతదేశ సైనిక అధికారి అయినటువంటి లెఫ్టినెంట్ కర్నల్ అయినటువంటి భరత్ పన్ను, వారి పేరు భరత్ పన్ను అనమాట. వీరేంటంటే ప్రపంచంలోనే అత్యంత కఠినమైనటువంటి రేసుల్లో ఒకటైన రేస్ అక్రాస్ అమెరికా షార్ట్ ఫామ్లో ర్యామ్. ఓకే, రేస్ అక్రాస్ అమెరికాను పూర్తి చేయడం జరిగింది సక్సెస్ఫుల్గా. అయితే ఈ రోడ్ సైక్లింగ్ రేస్ని టూర్ డి ఫ్రాన్స్ అనేటువంటి మరొక రేస్తో మనం పోల్చొచ్చు. సో ఆ విధంగా పోలిస్తే మనకి ఇది అర్థమవుతుంది అనమాట. ఈ రేస్లో ఏంటంటే మన భరత్ పన్ను గారు 12 రోజులలో 4000 కిలోమీటర్లను పూర్తి చేశారనమాట. ఏ విధంగా అంటే సైక్లింగ్ చేయడం అనమాట. సో సైకిల్ తొక్కుతూ 12 రోజులలో 4000 కిలోమీటర్లను వీరు తొక్కడం జరిగింది. అయితే దీనికి మరి వీరు ఎంత కష్టపడ్డారంటే, కేవలం 11 నిద్ర విరామాలు, అంటే నిద్రపోవడం కోసం కేవలం 11 సార్లు మాత్రమే వీరు టైం తీసుకున్నారనమాట. అంటే ఎంతసేపు పడుకున్నారు? 8 గంటలు 6 గంటలు కాదు. ఒక్క విరామానికి వీళ్ళు ఏంటి 90 నుంచి 180 నిమిషాల మధ్యలో, అంటే 90 నిమిషాలు కావచ్చు, 180 నిమిషాలు మాత్రం కావచ్చు. సో ఇంతవరకు అంటే ఆల్మోస్ట్ 60 నిమిషాలు అంటే ఎంతండి? 1 గంట, అంటే 3 గంటలే, మ్యాక్సిమం 3 అవర్స్ మాత్రమే నిద్రపోతూ ఈ విధంగా 12 రోజులలో 4000 కిలోమీటర్లను పూర్తి చేయడం జరిగింది. సో ఇంత కష్టపడుతూ ఈ యొక్క రేస్లో భరత్ పన్ను 3rd ప్లేస్లో నిలవడం జరిగిందనమాట. మరి ఈ రేస్లో ఇంతకుముందు ఎవరైనా ఇండియా నుంచి పార్టిసిపేట్ చేశారా అంటే, భరత్ పన్ను కంటే ముందు కేవలం 3 భారతీయులు మాత్రమే ఈ రేస్ని పూర్తి చేయడం జరిగింది. ఆ రేస్ పేరేంటి? రేస్ అక్రాస్ అమెరికా, షార్ట్ ఫామ్లో ర్యామ్. ఫైన్. సో ఆయన పేరేంటి? మన భారతదేశ సైనిక అధికారి అయినటువంటి లెఫ్టినెంట్ కర్నల్ భరత్ పన్ను. నెక్స్ట్, నార్వేలో మన భారతదేశ అంబాసిడర్గా, రాయబారిగా బి బాలభాస్కర్ గారు నియమితులు కావడం జరిగింది. బాలభాస్కర్ గారు మన ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లాకు చెందినటువంటి వారు. ఫైన్. సో వీరు
1993 ఐఎఫ్ఎస్ బ్యాచ్ అధికారి అనమాట బాలభాస్కర్ గారు. వీరు మన నెల్లూరు జిల్లాకు చెందినటువంటి వారే. అండ్ వీరు ఏంటంటే హైదరాబాద్లో ఉన్నటువంటి ఉస్మానియా యూనివర్సిటీ ఉంది కదా, సో ఈ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఇండియన్ ఎనర్జీ సెక్యూరిటీ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్లో పిహెచ్డిని పూర్తి చేయడం జరిగింది. సో వీరు ఇప్పుడు నార్వేలో మన భారతదేశం తరపున రాయబారిగా నియమితులు కావడం జరిగింది. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. వీరు మన ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లాకి చెందినటువంటి వారు కావడం మనకు గర్వకారణం. నెక్స్ట్, అధునాతన ఆయుధాల కొనుగోళ్ళు. అధునాతనమైనటువంటి మోడర్న్ అంటే అత్యంత అధునాతన ఆయుధాలను కొనుగోలు చేయాలని చెప్పేసి మన ఇండియన్ గవర్నమెంట్ నిర్ణయించడం జరిగింది. ఎందుకోసం మీకు తెలిసిందే కదా, సరిహద్దుల్లో కయ్యానికి మీరు సై అంటే సై, యుద్ధం చేయడానికి మేము సిద్ధం అన్నట్టుగా చైనా బాగా అహంకారంతో విర్రవీగుతుంది కదా. సో దానికి చైనాకు బుద్ధి చెప్పడానికి దాదాపు 38,900 కోట్లు 38,900 కోట్లతోటి అత్యధునాతన ఆయుధాల కొనుగోలుకు రక్షణ మంత్రిత్వ శాఖ పచ్చ జెండాను అంటే గ్రీన్ జెండా అంటే బాబు మీరు కొనేసేయండి, నేను మీకు పర్మిషన్ ఇస్తున్నా, చైనా సంగతి చూద్దామని చెప్పేసి పర్మిషన్ని ఇవ్వడం జరిగింది మన కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ. అయితే దీంట్లో గరిష్టంగా ఈ 38,900 కోట్లతోటి కొనేటువంటి ఈ ఆయుధాలలో గరిష్ట కొనుగోళ్ళు దేశీయంగానే అంటే మన ఇండిజినియస్గా మన దేశీయంగానే తయారవుతున్నటువంటి ఆయుధాలని కొనుగోలు చేస్తున్నారనమాట. సో చేయడం వల్ల ఏంటి, దేశీయ కొనుగోలు జరిగితే ఆ కరెన్సీ అనేది ఇండియాలోనే ఉంటుంది. దేశీయంగా ఉన్నటువంటి పరిశ్రమల నుంచి కొనడం వల్ల వారికి డిమాండ్ అంటే గిరాకీ అనేది పెరుగుతుంది, దాంతో వాళ్ళకి డిమాండ్ వస్తుంది, డిమాండ్కి తగ్గట్టు వాళ్ళు సప్లై చేస్తారు, ప్రాఫిట్స్ని చూస్తారు. ఫైన్. సో ఈ విధంగా దేశీయంగా కొనుగోలు చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు దీంట్లో. సో ఈ యొక్క 38,900 కోట్లలో ముఖ్యంగా వీరు వేరు దేనిపైన వీరు ఇన్వెస్ట్ చేస్తున్నారు అంటే రష్యా నుంచి 21 MiG-29 యుద్ధ విమానాలు, అదేవిధంగా మన దగ్గర ఇప్పుడు ఉన్నటువంటి 59 MiG-29 విమానాలు ఉన్నాయి కదా ఆల్రెడీ, సో వాటిని ఇంకా మాడిఫై చేయడం అనమాట, ఇంకా ఆధునికీకరించడం అనమాట. సో ఒక 21 MiG-29 యుద్ధ విమానాలని కొంటారు. అట్ ద సేమ్ టైం మన దగ్గర ఉన్నటువంటి MiG-29 యుద్ధ విమానాలు ఎన్ని ఉన్నాయి, 59 ఉన్నాయన్నమాట. సో వాటిని మాడిఫై చేస్తారు. అండ్ HAL హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ నుంచి 12 సుఖోయ్ 30 MKI 12 సుఖోయ్ యుద్ధ విమానాలని కూడా కొనుగోలు చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. హెచ్ఏఎల్ఏ కదా తేజస్ని LAC అనేటువంటి మన లైట్ కంపాక్ట్ ఎయిర్ క్రాఫ్ట్ అయినటువంటి మన తేజస్ని తయారు చేసింది HAL హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్. సో ఇదే 12 సుఖోయ్ 30 MKI విమానాలని కూడా దీని నుంచి కొనాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. వీటితో పాటు గగనతలం నుంచి గగనతలంలో ఉన్నటువంటి లక్ష్యాలని ఛేదించి 248 అస్త్ర క్షిపణుల్ని కూడా శత్రువుపైకి రాకెట్లను ప్రయోగించేటువంటి పినాకా క్షిపణ వ్యవస్థని, అదేవిధంగా అత్యధునాతన నిర్భయ్ క్షిపణులను కూడా కొనుగోలు చేయాలని చెప్పేసి ప్రభుత్వము ఎవరు కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ పర్మిషన్ ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా ఫుల్లీ లోడెడ్ వెపన్స్ తోటి మన ఇండియా రెడీగా ఉంటుంది. చైనా నుంచి ఎటువంటి మన దేశానికి వ్యతిరేకంగా చర్యలు తీసుకున్న ఇమీడియట్ యాక్షన్ చూపించడానికి. సో చూద్దాం ముందు ఏం జరుగుతుందో. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. నెక్స్ట్, చైనా తోటి వాణిజ్య లోటు తగ్గింది. వాణిజ్య లోటు తగ్గడం అంటే ఏంటి ఒకసారి మీరు ఆలోచించండి. చైనా నుంచి దిగుమతులు గణనీయంగా తగ్గడంతో 2019-20 ఆర్థిక సంవత్సరంలో ఆ దేశంతో వాణిజ్య లోటు $48.66 బిలియన్ తగ్గింది. సో ఇప్పుడు మీకు అర్థమైందా వాణిజ్య లోటు అంటే ఏంటి అంటే ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్. సపోజ్ మనం ఇక్కడ నుంచి ఒక 1,000 కోట్ల రూపాయలు చైనాకు ఎక్స్పోర్ట్ చేశాము, చైనా నుంచి మన ఇండియాకు 2,000 కోట్ల రూపాయల దిగుమతులు, $2,000 కోట్ల దిగుమతులు జరిగినాయి. సో ఇప్పుడు ఇండియాకి చైనాకి ఎంత డిఫరెన్స్ ఉంది, 1,000 కోట్ల డిఫరెన్స్ ఉంది. ఆ 1,000 కోట్లు ఎక్స్ట్రా ఎవరు కడుతున్నారు, మనమే కడుతున్నాం కదా. సో ఆ విధంగా మనకు $1,000 కోట్ల లోటు అనేది ఉంది అనమాట. ఫైన్. ఇప్పుడు మీకు అర్థమైంది కదా. సో ఆ వాణిజ్య లోటు అనేది ఇప్పుడు తగ్గిందట. ఎందుకు తగ్గింది, $48.66 బిలియన్ తగ్గింది. మరి అంతకుముందు ఎంత ఉండి ఏం చూసుకుంటే 2018-19లో $53.56 బిలియన్, 2018-19లో $53.56 బిలియన్ ఉంటే అంతకుముందు 2017-18లో ఇంకా ఎక్కువగా ఉంది. ఎంత, $63 బిలియన్ ఉందన్నమాట. సో
వీటితో చూసుకుంటే మొత్తం కూడా ఓవరాల్గా మన ఇండియా చేసుకుంటున్నటువంటి ఇంపోర్ట్స్లో చైనా వాటా దాదాపుగా 14%, 14% వాటాను కలిగి ఉందన్నమాట. ఓకే, అయితే వాణిజ్య లోటుతో పాటు మన ఇండియాలోకి వచ్చేటువంటి ఎఫ్డిఐస్, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి కదా, సో చైనా నుంచి వచ్చేటువంటి ఎఫ్డిఐస్ కూడా తగ్గాయన్నమాట. ఏంటి అంటే 2018-19 సంవత్సరంలో 229 మిలియన్ డాలర్లుగా ఉన్నటువంటి ఈ ఎఫ్డిఐస్ 2019-20లో 163.78 మిలియన్ డాలర్లకు తగ్గాయి. సో చైనా కూడా మెల్లిమెల్లిగా మన దేశంలో ఇన్వెస్ట్మెంట్స్ అనేది తగ్గిస్తుంది. చూస్తున్నారా? ఫైన్. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. నెక్స్ట్, జీవితకాల గరిష్టానికి డిజిటల్ చెల్లింపులు. జీవితకాల గరిష్టానికి డిజిటల్ చెల్లింపులు అనేటువంటివి జరిగాయట. ఇప్పుడంటే కరోనా కారణంతో దేశీయంగా యూపీఐ, యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్. యూపీఐ అంటే ఏంటి? యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. ఇట్లాంటి షార్ట్ ఫామ్స్ని వాళ్ళు అడుగుతుంటారనమాట. యూపీఐ అంటే ఏంటి అని చెప్పేసి ఖచ్చితంగా గుర్తుంచుకోండి. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్. సో ఈ యూపీఐ డిజిటల్ చెల్లింపులు ఈ సంవత్సరం, ఈ ఏడాది జూన్లో జీవనకాల గరిష్టము అంటే ఇప్పటి వరకు ఎప్పుడూ జరగనంత గరిష్ట స్థాయిలో పేమెంట్స్ అనేటువంటివి జరిగాయి అని చెప్పేసి పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా చెప్పిందనమాట. అది ఎంత అంటే 2.62 లక్షల కోట్ల రూపాయలుగా నమోదు కావడం జరిగింది. ఎప్పుడు? జూన్లో. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్, చూసుకోవాలి. ఫైన్. నెక్స్ట్, కోవిడ్ ముప్పును, కరోనా వైరస్ డిసీజ్ యొక్క ముప్పును తప్పించుకునే ప్రయత్నాల్లో భాగంగా మాస్కులు ధరించి ఎవరితోనైనా సరే ముఖాముఖిగా 4 నిమిషాల లోపు మాత్రమే మాట్లాడితేనే మనం లో రిస్క్లో ఉంటామని చెప్పేసి అమెరికా ప్రభుత్వానికి చెందినటువంటి సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ తన యొక్క రిపోర్ట్లో చెప్పడం జరిగింది. సో లో రిస్క్ రేట్ ఉండాలి అంటే మీరు మాస్క్ వేసుకున్నప్పటికీ ఎవరితో అయినా ఫేస్ టు ఫేస్ మాట్లాడుతూ ఉంటే అది కేవలం 4 నిమిషాల లోపట్నే మనము ఆ యొక్క డిస్కషన్ని కంప్లీట్ చేయాలి, లేకపోతే హై రిస్క్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది అని చెప్పేసి అమెరికా ప్రభుత్వానికి చెందిన సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ తన రిపోర్ట్లో చెప్పింది. తస్మాత్ జాగ్రత్త. ఫైన్. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్టీఐ రైట్ టు ఇన్ఫర్మేషన్ చీఫ్ కమిషనర్గా రమేష్ కుమార్ ఐఏఎస్ గారు, వీరు రిటైర్ అయ్యారనమాట. సో రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ అయినటువంటి రమేష్ కుమార్ గారు నియమితులు కావడం జరిగింది. వీరు పశ్చిమ బెంగాల్ క్యాడర్కి చెందినటువంటి ఐఏఎస్ ఆఫీసర్ అనమాట. అయితే వీరు రిటైర్ అయ్యారు. వీరు ఇప్పుడు పదవీ బాధ్యతల్ని చేపడుతున్నారనమాట. అయితే వీళ్ళు ఎప్పుడైతే యొక్క పదవీ బాధ్యతలను చేపడతారో అప్పటి నుంచి 3 సంవత్సరాలు ఉంటారు ఈ యొక్క పదవిలో. లేకపోతే 65 సంవత్సరాల వయస్సు వచ్చేంత వరకు ఈ పదవిలో ఉండడం జరుగుతుంది. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. అంటే మన ఏపీ స్టేట్కి ఆర్టీఐ చీఫ్ కమిషనర్గా ఎవరు అపాయింట్ అయ్యారు అని చెప్పేసి క్వశ్చన్ రావచ్చు. లేకపోతే వీరి యొక్క టెన్యూర్, పదవీ కాలం ఎన్ని సంవత్సరాలు అనేటువంటి క్వశ్చన్ కూడా రావచ్చు. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్, చూసుకోండి. నెక్స్ట్, ఆప్కాస్. ఏంటి ఆప్కాస్? ఆప్కాస్ అంటే ఏపీ కార్పొరేషన్ ఫర్ అవుట్సోర్స్డ్ సర్వీసెస్. ఏపీ కార్పొరేషన్ ఫర్ అవుట్సోర్స్డ్ సర్వీసెస్, దాని షార్ట్ ఫామ్లో ఆప్కాస్ అని చెప్పేసి అంటారు అనమాట. ఇది ప్రభుత్వ రంగ కార్పొరేషన్. దీన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకోసం అంటే అవుట్సోర్సింగ్ ఉద్యోగుల యొక్క నియామకాలను ఒకే గొడుగు కిందికి తీసుకురావడం కోసము, అదేవిధంగా అవుట్సోర్సింగ్ ఉద్యోగ నియామకానికి ఏ విధమైనటువంటి లంచాల ప్రమేయం లేకుండా చేయడం కోసము, వీటితో పాటు 50% ఉద్యోగాలు ఈ అవుట్సోర్సింగ్లో 50% ఉద్యోగాలు ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు కల్పించేలా చేయడం కోసము ఈ యొక్క యాప్కాస్ని ప్రారంభిస్తున్నారు. ఎవరు? మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము. సో ఈ యొక్క ఆప్కాస్ని ప్రారంభిస్తూ 50,449 మందికి ఉద్యోగ నియామక పత్రాలు జారీ చేయడం కూడా జరుగుతుంది. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మీకు గవర్నమెంట్ ఇచ్చినటువంటి యాడ్ని కూడా ఇక్కడ మేము యాడ్ చేసాము, చూసుకోండి. ఫైన్. సో ఇవి ఈ రోజుకి చెందినటువంటి కరెంట్ అఫైర్స్. మీకు ఈ కరెంట్ అఫైర్స్ యొక్క పీడిఎఫ్ ఫైల్స్ కావాలి అనుకుంటే మైండ్స్ అకాడమీ అప్లికేషన్ని ప్లే స్టోర్ నుంచి అండ్ ఐఓఎస్ నుంచి ఇన్స్టాల్ చేసి పెట్టుకోండి మీ మొబైల్ ఫోన్లో. ఇందులో ఉన్నటువంటి పీడిఎఫ్ ఫైల్స్ని చదువుకోవచ్చు. అండ్ మైండ్స్ అకాడమీకి టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది. సో ఈ టెలిగ్రామ్ ఛానల్లో
మెంబర్ అవ్వండి. ఎప్పటికప్పుడు అప్డేట్స్‌ని పొందుతూ ఉండండి. అండ్ మైండ్స్ అకాడమీకి యూట్యూబ్ ఛానల్ గూడా ఉంది. ఈ యూట్యూబ్ ఛానల్‌లో పెట్టేటువంటి వీడియోస్‌ని ఫాలో అవుతూ, నోట్స్‌ని ప్రిపేర్ చేసుకుంటూ, ఎగ్జామ్స్‌లో మంచి మార్కులు సాధించి, ఉన్నతమైనటువంటి ఉద్యోగాన్ని పొందాలి అని చెప్పేసి మైండ్స్ అకాడమీ తరపున మేమందరం కోరుకుంటున్నాం. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.